సియోను రాజు వచ్చును మాదిని సిద్ధపడు. 314 274 314 పాట సంఖ్య కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో సంఖ్య 274. శుద్ధి చేయుడి రాజు కోరకే శుద్ధి చేయుడి రాజు కోరకే సియోను రాజు వచ్చును సిద్ధపడు. స్తుతింతురు మరి మీ రాజు ఎవరని ఉన్నవారు చూడనాసింతురుగా లోకస్తులు ప్రశ్నింతురు మరి మీ రాజు ఎవరని తన శక్తిని విన్నవారు చూడనాసింతుగా రాజని ఉత్సాహించేదము నీ తనువుల్ శుద్ధి చేయుడి రాజు ఎవరని నీ తనువుల్ శుద్ధి చేయుడి రాజు కోరకే సియోను రాజు వచ్చును సిద్ధపడు. ఆహానములు ఎన్నియున్న గార్ధబమును ఏకెను ఎవరి ఇంట నుండును వారిని ధరించును వాహనములు ఎన్నియున్న గార్ధబమును ఏకెను తానే వారి ఇంట నుండును రీనియు ధరించును
ఆయనను నడుచుకొని అందు తను ఉల్సోతి చేయుడి రాజు కోరకే తను ఉల్సోతి చేయుడి రాజు కూర్చుంటాను సునిసి కరించెడు ఆనతో తృణీకరించువారలు ప్రసింతురు నికంబుగా యేసునిసి కరించెడు వారే గుదురాయనతో తృణీకరించు వారలు నసింతురు నికంబుగా ప్రశ్న ఇది యోచించి చూచుకో తను ఉల్సోతి చేయుడి రాజు కోరకే తను ఉల్సోతి చేయుడి రాజు కోరకే రాజుల రాజు ఆయనే ప్రభుల ప్రభువాయనే న్యాయవంతుడు ఆయనే మహోన్నతుడైన దేవుడు రాజు ఆయనే ప్రభుల ప్రభువాయనే న్యాయవంతుడు ఆయనే మహోన్నతుడైన దేవుడు సాగరాజంబాయ నారజ తను ఉల్సోతి చేయుడి రాజు కోరకే బైబిల్ పలుకు పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ తెలుగులోను ఇంగ్లీష్లోను. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ
పాటించిన ప్రేమతోడ నడుగును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బాది. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, yes you are. Oh, the best book to read is the Bible. బ్రదర్ హెన్రీ గారు మన మధ్యన ఉన్నారు. వల్లమర్తవాణి. Praise the Lord. యెహోవాను స్తుతించుడి. ప్రభుకు స్తోత్రము. మీకు అందరికీ శుభాభివందనములు. So after a gap of almost nearing 8 months, and I am able to come back to Goodem. సుమారుగా 8 నెలల తర్వాత మరలా తాడేపల్లిగూడెం రావడంలో ప్రభు తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. Believe it, the churches in Karnataka, the place where I stay is called Bidar. It is geographically located on the northern part of Karnataka, which is a conjunction of Maharashtra and Telangana. మా కర్ణాటక ప్రాంతానికి ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి, అట్లాగే తెలంగాణకి మహారాష్ట్రకి మరి సరిహద్దులు కలిగి బీదర్ అనేటువంటి ప్రాంతంలో నేను వెళ్ళేటువంటి మందిరం అక్కడ ఉంది. Because of its geographical location, the COVID badly affects Bidar. భౌగోళికమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ కోవిడ్-19 అనేటువంటి వైరస్ ప్రభావం ఆ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంది. The influence of traffic on business and students and much of the families also are through Bidar. బీదర్ గుండా వెళ్ళేటువంటి వ్యాపారస్తులు, విద్యార్థులు అనేక మంది మరి ఇతర ప్రాంతాల నుండి వచ్చి అక్కడ సంచారం చేయటం వలన, అక్కడ నివాసం ఉండడం వలన ఈ ప్రభావం ఎంతగానో చూపించింది. So here it is, you have a lot of freedom to move. ఇక్కడ చూస్తే పరిస్థితులు ప్రాంతాన్ని చూస్తే మరి ఒక చోట నుండి ఒక చోటకి వెళ్ళడానికి ఎంతో స్వేచ్ఛ కనబడుతూ ఉంది. Last 8 months, I was within an area of 4 kilometers only. 4 కిలోమీటర్ పరిధిలోనే గత 8 నెలలు నేను నివాసం చేయాల్సి వచ్చింది. We are not allowed to go out of నేను the camp. ఎక్కడికి కూడా బయటికి వెళ్ళడానికి అనుమతించలేదు. All things come in, అన్నీ కూడా మరి గృహంలోనికే వచ్చేవి, but limited. కానీ పరిమితంగా. Idea is only one point I will tell you. నేను ఒక్క అంశాన్ని, అందులో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, You must understand అదే దయచేసి అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి why ప్రయత్నం చేయండి. uniform person are so much protected. ఎందుకని యూనిఫామ్ ధరించిన లేదా ప్రత్యేక దుస్తులు ధరించినటువంటి వ్యక్తిని వారు భద్రపరిచారు అంటే, We have been vaccinated right in the beginning. మరి ప్రారంభంలోనే మాకు దానికి సంబంధించిన టీకా వేశారు. Idea is the defense services must be available for fighting war 24/7 throughout the years. 24/7 అంటే 24 గంటలు కూడా మరి ఏదన్నా యుద్ధం సంభవిస్తే సైనికులు సంసిద్ధంగా ఉండాలి కాబట్టి ప్రారంభంలోనే టీకా వేశారు, మమ్మల్ని అలా భద్రపరిచారు. So we must not have a single case in the camp. మరి అలా చేయటం వలన
ఆ ఉన్నటువంటి ప్రాంతంలో మేము నివాసం ఉండేటువంటి ప్రాంతంలో లేదా ఆ ప్రాంగణంలో ఒక్క కేసు కూడా లేదు. So people come back from leave, they come with positive symptoms, but immediately they are quarantined and kept safe. సెలవులకు మరి వెళ్ళేటువంటి సైనికులు తిరిగి వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు పాజిటివ్లో వచ్చినప్పటికీ కూడా వెంటనే వారిని ఏకాంత ప్రాంతంలో ఉంచేవారు. అది మరలా ఇతరులకు సోకకుండా భద్రపరిచేవారు. That is why I have come out of the camp after 8 months. మరి తర్వాత 8 నెలల తర్వాత అందువల్లనే అలాంటి చర్యల వలన మరి బయటికి రాగలిగాను. I've just come to address few requirements of my family alone. కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్ని చూడడానికి ప్రత్యేకంగా నేను రావాల్సి వచ్చింది. So I convey once again the greetings and the love of the fellow believers at Bidar Horeb for you all. కోరే ప్రార్థనా మందిరంలో బీదర్లో ఉన్నటువంటి సహవిశ్వాసుల యొక్క మరి వారి ప్రేమ, అలాగే వారి శుభాలు, అట్లాగే నా శుభాలు మరి ఒకసారి మీకు నేను తెలియజేస్తున్నా. There also we have started gathering in the assembly last week onwards. కరోనా రెండో వేవ్ తర్వాత మరలా గత ఆదివారం నుండి సర్వీస్ అక్కడ కూడా ప్రారంభించారు. But I'm not able to go. కానీ అక్కడికి నేను వెళ్ళడానికి అనుమతి లేదు. So we take the service online. అది కేవలము ఆన్లైన్ ద్వారా వచ్చేటువంటి సర్వీసులో మాత్రమే ఆరాధన చేయగలుగుతున్నాం. So thank God that we have these facilities to continue gathering online. మరి దేవుని కృప వలన ఆయన సహాయమును బట్టి నేరుగా మనం కలిసి ఆరాధన చేయలేకపోయినా కానీ ఆన్లైన్లో ఆరాధన జరగడానికి దేవుడు ఇలాంటి సదుపాయాలు మనందరికీ ఇచ్చాడు. Shall we turn onto the word of God? దేవుని వాక్యాన్ని మరి చూద్దాము. Turn to the book of Gospel Matthew, మత్తయి సువార్త chapter 6, 6వ అధ్యాయం. and we'll exclusively read few verses to meditate on the word of God. ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఒక భాగాన్ని మనం చదువుకుంటాం. Matthew chapter 6 and verse 33. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. Shall we read together? మనం అందరం కలిసి చదువుకుందాం. And let us read with understanding. మరి అవగాహనతో అర్థవంతంగా మనము ఈ భాగాన్ని చదువుదాం. Shall we read? చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. Shall we pray for the Lord's leading? ప్రభు సహాయం కొరకు, ఆయన నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we thank you for this precious time given unto us as church to assemble to worship you. ప్రభువా, మరలా ఈ రీతిగా మేము కలిసి కూడి నన్ను ఆరాధించట్లో మీరు చేసిన సహాయంను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం. Lord, as we move forward and would like to study thy word, help us, O Lord, to understand and guide us with thy Holy Spirit. మీ ఆత్మతో నింపి ముందుకు సాగుతుండగా మీ ఆత్మతో నింపి ప్రభు వాక్యాన్ని ధ్యానించట్లో మాకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. Lord, all the brothers and sisters over here and online service, those who are attending, and including both of us, we commit into thy loving and caring hands. ఇక్కడ నేరుగా కూర్చుని సహోదరులు ఎవరైతే ఆరాధనలో భాగాన్ని తీసుకుంటున్నారో, అట్లాగే ఆన్లైన్లో వీక్షించేటువంటి వారికి కూడా మీరే సహాయపడి ఈ వాక్యాన్ని ప్రభువా మరి మేము ధ్యానించి దాన్ని అవగాహన చేసుకుని ఆ ప్రకారము బలలో పాల్పొందుటకు సహాయం చేయండి. We come under the precious blood of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్త ప్రోక్షణ క్రిందకు మమ్మల్ని అందరినీ తీసుకొస్తున్నాం. Lord, lead us for thy glory. ప్రభువా, మీ మహిమ కొరకు మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Kindly read it in Telugu. మనము ఒకసారి తెలుగులో చదువుదాము ఈ మాటని. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. Here I would like to share with you ఇక్కడ నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నటువంటి విషయం ఏంటంటే, what is God requiring of us. ఏంటి మీ దేవుడు ఏమిటి మన నుండి కోరుతున్నాడు? Why is he requiring it from us? ఎందుకు ప్రత్యేకంగా దాన్ని మన నుండి ఆశిస్తున్నాడు? What is the need for God to tell us that I need this? దేవునికి ఇది నాకు అవసరమని మనతో చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది?
in one example, I would like that all of us may understand it. అందరూ అర్థం చేసుకునే విధంగా ఒక ఉదాహరణ మీకు నేను చెప్తాను. Suppose you go into an hotel and have your meal or breakfast. మనం ఏదైనా హోటల్కి వెళ్ళి అక్కడ అల్పాహారం కానీ లేదా మధ్యాహ్న భోజనం ఆహారం తీసుకోవాలని మనం ఆశించినప్పుడు After finishing it, అది పూర్తి చేసుకున్న తర్వాత and I go to the next hotel and give him the bill. మరి నేను వెళ్ళి మరి ఇంకొక హోటల్కి ఇక్కడ తినడానికి వేరే హోటల్లో నేను బిల్లు చెల్లించగలనా? Is it acceptable? ఇది ఆమోదయోగ్యమైన అయినదేనా? The place where I have taken my meal, I need to pay my bill there only. నేను ఎక్కడైతే అల్పాహారము లేదా భోజనం చేశానో అక్కడ మాత్రమే నేను మా బిల్లు చెల్లించబద్దున్నై ఉన్నాను. The owner of the hotel who has given you the meal, he will not allow you to pay his bill to someone else. ఎవరైతే యజమాని హోటలు ఆ యజమాని ఉంటాడో ఆయన మనం తినడానికి బిల్లు ఇక్కడే చెల్లించడానికి ఇష్టపడతాడు కానీ మరొక హోటల్కి వెళ్ళి చెల్లించడానికి ఏమాత్రం కూడా అనుమతించడు. Similarly, అదేవిధంగా the one who created us, ఎవరైతే సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని సృష్టించాడో, the one who is God himself, ఎవరైతే దేవునిగా ఆయన మనకు who ప్రత్యక్షపరచుకున్నాడో, is holy, Ayana perfect, righteous, పరిశుద్ధమైనటువంటి వాడు, నీతి అయినటువంటి వాడు, అలాగూ దేవుడు మనల్ని ప్రత్యక్షపరచుకున్న తర్వాత who is the beginning, who is the end. ఆదియు అంతమునైనటువంటి దేవుడు Revelation it says, I am the Alpha and the Omega. ఆయన ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, నేను ఆదియును అంతమునై ఉన్నాను, అల్ఫా ఒమేగా అయి ఉన్నాను. The one who has called you, ఎవరు నిన్ను పిలుచుకుని దృష్టించి the one పిలిచాడో, who has saved you, ఎవరైతే నిన్ను రక్షించాడో, the one who is supplying all your needs, మీ అవసరతలన్నీ ఎవరైతే the తీరుస్తున్నారో, one who is taking care of you, ఎవరైతే భద్రపరిచి నీ క్షేమాన్నిలో నడిపించేవాడుగా ఉన్నాడో, the one who is protecting you. ఎవరైతే భద్రపరుస్తున్నారో, How can you give the honor, glory due unto him to someone else? ఆయనకు రావాల్సినటువంటి ఘనత మహిమ ప్రభావాలు తీసుకెళ్ళి వేరొకరికి ఎట్లా ఇస్తారు? When we receive some gift, మనం ఏదైనా ఒక బహుమానం కొనక పొందితే ఎవరి దగ్గర నుండి అయినా we convey our thanks to the one who gives us. మరి ఎవరైతే దాన్ని ఇచ్చారో వారికే కృతజ్ఞతలు తెలియజేస్తాం. మనం Someone helps us, we tell them thank you. మనం ఎవరికైతే మనకు సహాయపడతారో వారికి వెంటనే కృతజ్ఞతలు చెల్లిస్తాం. We cannot tell to others మరి for that. ఒకరి దగ్గర సహాయం పొంది మరి ఇంకొకరికి కృతజ్ఞతలు మనం చెల్లించాం. I hope you have understood. నీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. So, this is simple living what we do on this earth. మరి ఈ భూమి మీద చాలా సామాన్యంగా మనం చేసేటువంటి ప్రక్రియ. But think of the God who is above all this. ఈ అన్నిటికన్నిటే ఉన్నతమైనటువంటి దేవుని గురించి మనం ఆలోచన చేయాలి. He is supreme, ఆయన ఎంతో గొప్ప దేవుడు, సర్వాధికారి, uncomparable with anyone. ఎవ్వరితో కూడా పోలిక పెట్టి చూడడానికి పోలిక లేదు. Yes, there is no substitute to him. అసలు ప్రత్యామ్నాయం అంటూ ఏమి లేదు ఆయనకు. Such God, అటువంటి దేవుడు whom we never knew. మనం ఎప్పుడు కూడా తెలుసుకోలేం. Even I'll add a part of my testimony to this. నేను నా సాక్ష్యంలో భాగంగా కూడా ఇదే చెప్తాను. Though I was brought up in a Christian family, మరి క్రైస్తవ కుటుంబంలో నేను జన్మించినప్పటికీ కూడా I attended my Sunday schools, youth meetings. మరి యవనస్తుల కూడికకు, సండే స్కూల్కి ప్రతి ఆదివారము ప్రత్యేక సందర్భాల్లో నేను హాజరైనప్పటికీ But కూడా when I started understanding things, మరి నేను ఎప్పుడైతే పూర్తిగా ఈ విషయాల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించానో it is with this same mouth I said there is no God. అప్పుడు మరి నేను చెప్పేవాడిని దేవుడు లేడు అని. Because my problems were too much, నా సమస్యలు చాలా ఉన్నాయి. I was thinking how to solve them. మరి ఎలాగ దాని సమస్యకు పరిష్కారము నాకు తెలిసేది కాదు. I was not capable of thinking in that depth. మరి అంత లోతుగా నేను పరిశీలించేటువంటి శక్తి అప్పటికి నాలో లేదు. So I was thinking miracles should happen in my life if there is a God whom my parents are worshiping. మరి నేను ఎంతసేపు ఏం ఆలోచించావంటే దేవుడు వాడు ఉంటే, దేవుడు అనేటువంటి ఆయన ఉంటే మరి గొప్ప అద్భుతాలు నా జీవితంలో జరగాలి అని ఆశించేవాడిని. So even in one way I can say I have abused God also. మరి నేను ఒక దశలో అయితే చెప్పాలి అంటే మరి దేవుణ్ణి తిట్టడం కూడా ప్రారంభించాను. So I said it is me only who can do. మరి నేను చెప్పేవాడిని ఇది మాత్రం నువ్వు మాత్రమే ఇది చేయగలవు అని I చెప్పాను. only will do. నేను మాత్రమే చేయగలను, There is no God. అక్కడ దేవుడు లేడు అనేటువంటిది So నేను to చెప్పాను. that extent I had thought. ఆ రకమైనటువంటి ఆలోచన అలా అంతవరకు నేను అలాగ ఆలోచించే వాడిని. In spite of that, అయినప్పటికీ కూడా the God whom today I am worshipping, అలాంటి దేవుణ్ణి ఎవరినైతే నేను దూషించానో
ఎవరినైతే నేను ఆరాధించలేకపోయినా అలాంటి దేవుడిని ఈరోజు ఆరాధించేవాడిగా ఉన్నా. I came to know later. తర్వాత నేను ఆ విషయాలు గ్రహించడానికి Then I understood. అప్పుడు నేను అవగాహన చేసుకున్నాను. That's why I'm conveying to you now ఇప్పుడు అందువల్లనే నేను నిర్భయంగా మీకు తెలియపరచగలుగుతున్నా. that the God whom we are worshipping, whom we are trying to understand, know more about Him and follow Him, is the only wise God in heaven, earth, elsewhere also. మరి ఎవరినైతే మనం ఆరాధిస్తున్నామో, ఎవరి నుండి సహాయం పొందుతున్నామో అలాంటి దేవుడు పరలోకమందు కానీ భూమి మీద కానీ, ఆకాశమందు కానీ భూమి మీద కానీ అలాంటి దేవుడు మరొక దేవుడు లేడు. So the word of God says, దేవుని వాక్యం తేటతెల్లంగా చెప్తుంది. seek first what? మరి ఏంటి కావాలి అనేది ఇవన్నీ, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. We were seeking, or we may be seeking many other things other than the kingdom of God. మనము అనేక విషయాలు వెతుకుతాము కానీ దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని వెతికే వారంగా As లేదు. a student, you may be seeking for wisdom, seeking for higher studies, seeking for higher pay, salaries and employment. మరి విద్యార్థి దశలో సాధారణంగా మంచి జ్ఞానం కొరకు వెతుకుతారు, లేదంటే చదువు పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగము, ఉన్నత స్థితి కొరకు వెతుకుతారు. Some may be seeking superfluous things. కొంతమంది అయితే బాగా అందని విషయాల కొరకు వారు వెతికేవారుగా ఉంటారు. Some may be seeking for property. కొంతమంది అయితే ఆస్తుల గురించి వెతికేవారుగా ఉంటారు. Some may be running behind status. కొంతమంది అయితే స్థానము, స్థాయి కొరకు వెతికేవారుగా ఉంటారు. So various methods are employed in that. ఇవి పొందడం కోసం అనేక పద్ధతులు అవలంబిస్తారు. It may be wrong also. మరి కొన్నిసార్లు అవి తప్పుగా కూడా ఉంటాయి. So we have our priorities to live in this world in selecting things which God is not allowing us to do. ఏమైతే విషయాల్ని దేవుడు మనల్ని చేయకూడదని ఆశిస్తాడో, కోరతాడో వాటిని మనం చేయకుండా ఉండడం అనేది దేవుని యొక్క చిత్తం. But God's desire is దేవుని యొక్క కోరిక ఏమై ఉందంటే, that we as His children ఆయన యొక్క పిల్లలముగా మనం ఏం చేయాలి అంటే seek His kingdom first. ఆయన యొక్క రాజ్యాన్ని మొట్టమొదట వెతకాలి. We must understand, know and enjoy the kingdom of God. మరి మనము ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికి అందు మనం ఆనందించేవారిగా ఉండాలి. When you seek it and find it, then you will understand what is the benefit of going into the kingdom of God. ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికి దాన్ని పొందుతామో అప్పుడు మాత్రమే ఆ రాజ్యము, ఆ నీతి అందల ఆనందాన్ని మనం పొందగలుగుతాం. See, the God who is asking us or teaching us to know this truth, that first seek His kingdom. అందుకనే దేవుడు అడుగుతున్నాడు కదా, ఆయన కోరుతున్నాడు, మనల్ని అడుగుతున్నాడు, మొట్టమొదట ఆయన రాజ్యాన్ని వెతకండి. Say from verse 25 of the same chapter, when we read, we find all those points for which the people seek for. ఇదే అధ్యాయంలో 6వ అధ్యాయం 25వ వచనం నుండి కనుక చదివితే ప్రజలందరూ, మానవులందరూ, మనుషులందరూ దేని కొరకు వెతికేవారుగా ఉంటారో దేవుడు ప్రభు ఎంతో సవివరంగా ఇక్కడ రాసి పెట్టి ఉంచాడు. So even I might have told you before also, ఇంతకుముందు కూడా నేను ఈ విషయాన్ని మీకు చెప్పుండొచ్చు, that three basic things are needed to live on this earth. కేవలము 3 ప్రాముఖ్యమైన అంశాలు మాత్రమే ఈ భూమి మీద నివసించడానికి Even మనకు in our కావాలి. school and colleges books or higher studies also, we go in depth about these needs. మరి దీని కొరకు మాత్రమే, ఈ 3 అంశాల కొరకు మాత్రమే మనం చదువులకు వెళ్ళినా, ఇంకా ఆ చదువుల్లోని సారాంశాలు లోతులకు పోయినా కేవలం దీని కొరకు మాత్రమే. We need food to eat and live. మరి ఆహారం మనం తిని మరి జీవించి మనము భూమి మీద మరి ఉండాలి కాబట్టి ఆహారం కావాలి. But many live to eat. కానీ చాలామంది జీవించేది ఎందుకోసం అంటే తినడం కోసమే జీవించేవారుగా ఉన్నారు. Secondly, రెండవదిగా what I need to wear. నేను మరి వస్త్రాలు ధరించాలా. And thirdly, a house or place to live. మరి ఒక ఉండడానికి ఇల్లు కావాలి. Jesus Christ said, యేసు ప్రభువు వారు చెప్తున్నారు, where do you live, Lord? ప్రభువా ఎక్కడ నువ్వు నివసిస్తావు? To that question he said, మరి ఆయన ప్రభు ఆ మాట కనుక చెబితే the Creator said, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడంటే,
foxes have holes, నక్కలకు బొరియలు ఉన్నాయి, birds have nests, ఆకాశ పక్షులకు నివాసాలు గూళ్ళు ఉన్నాయి. but Son of Man doesn't have a place to keep his head మనుష్య also. కుమారుడు నివసించడానికి స్థలం లేదు అని చెప్తున్నాడు. Everything belongs to him. అంత సమస్తము ఆయనకు చెందినవే. Because of him, everything was created. ఆయన మూలంగానే అన్నీ కలిగాయి. The word of God says. అంత దేవుని వాక్యం తేటతెల్లంగా చెప్తుంది. So he doesn't have a place to rest. ఆయన చెప్తున్నాడు కదా, ఈ భూమి మీద నివసించడానికి నాకు స్థలం లేదు. Dear ones, ప్రియమైన వారలారా, that same God, అదే దేవుడు, the same Savior, అదే రక్షకుడు is telling us, speaking to us, ఆయన మాట్లాడుతున్నాడు, మనకు చెప్తున్నాడు. this morning, ఈ ఉదయకాల seek సమయంలో his kingdom first. మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని We వెతకండి. will see what is his kingdom is. ఆయన రాజ్యం అంటే ఏంటో చూద్దాము. Why he is so much eager to call us to seek his kingdom. ఆయన ఎందుకొరకు అంత ఆతురత పడి మీరు నా రాజ్యాన్ని వెతకండి అని చెప్పేవాడుగా ఉన్నాడు. These things are required. The three basic things are required by everyone. ప్రతి ఒక్కరికి ఈ మూడు ప్రాథమిక అంశాలు కావాలి. No man can live on this earth without food. ఈ ఆహారం లేకుండా ఏ మనుషుడు ఈ భూమి మీద జీవించలేడు. But we have a verse in the same Matthew. మరి ఇదే మత్తయి సువార్తలో ఒక భాగాన్ని మనం చూస్తే, Youngsters must tell. మరి Man shall not live by దేవుని వాక్యంలో మత్తయి bread సువార్త, alone, but by every word that proceedeth from the mouth of the Lord. Matthew 4:4. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. So, as believers, మరి విశ్వాసులముగా we can live on this earth by trusting in the word of God. దేవుని వాక్యమును విశ్వసించి మనము ఈ భూమి మీద విశ్వాసులు జీవించగలరు. That means you will not have food. It's not say so. మరి దాని అర్థము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆహారం లేకుండా జీవించమని చెప్పడం కాదు. It is more important for a believer to rely on the word of God as his spiritual food, to live on this earth without earthly food. మరి విశ్వాసి జీవించాలంటే దేవుని వాక్యాన్ని బట్టి జీవించేవాడిగా ఉండాలి. కేవలము ఈ జీవితం జీవించడానికి మనం తినేటువంటి ఆహారం ఒక్కటే ప్రాముఖ్యమైంది కాదు. See this verse, what it says. ఈ వాక్యాన్ని మనం చూస్తే అదే Verse తెలియజేస్తుంది. 34. 34వ వచనం, 33 we have read part of it. 33వ వచనం మనం చదివాము. So 33 second part it says all these things. అన్ని ఇలాంటి విషయాలు ఏవైతే మీరు అవసరంగా భావిస్తున్నారో All these things will be given to you. అవన్నీ మీకు అనుగ్రహింపబడి అని దేవుని వాక్యంలో తేటతెల్లంగా చెప్తున్నారు దేవుడు. ఎప్పుడు? When you seek first the kingdom of God. రాజ్యం, దేవుని రాజ్యాన్ని మొట్టమొదటగా వెతికినప్పుడు. So those who are not seeking, ఎవరైతే వాటిని వెతకటం లేదో, రాజ్యాన్ని are they not eating? మరి వారు తినడం లేదా? They are eating. వారు తింటున్నారు. But this food which God wants to give us as children of God is something different we need to understand. దేవుని పిల్లలైనటువంటి వారికి ఆత్మీయంగా ఆయన ఇచ్చేటువంటి ఆహారము మనం రోజువారీ తినేటువంటి ఆహారానికి భిన్నమైంది. When Jesus Christ at the noon time when he was sitting on near the well, మధ్యాహ్న కాల సమయంలో ఆ బావి దగ్గర యేసు ప్రభు వారు కూర్చుని ఉన్న సమయంలో the Samaritan woman came there. సమరయ స్త్రీ వచ్చింది. In their talk, what the Lord said, అక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్పారు? I have the living water. జీవజలాలు నా దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు. That water if you take, కనుక ఆ నీరుని కనుక నువ్వు తాగినట్లయితే you will never feel thirsty. నువ్వు ఎప్పుడు కూడా దప్పికొనవు. You will be satisfied. నువ్వు తృప్తి పొందుతావు. Because it is a fountain of living water. అది నిత్య జీవమునకై ఊరేడి నీటి బొగ్గ. Then the woman replied, మన స్త్రీ చెప్పింది కదా, why should I come every day for this water మరి here? ఎందుకు నేను రోజు వచ్చి ఈ నీళ్లు తాగాలి? Give me that water. నాకు ఆ నీళ్ళు ఇస్తే మంచిది అని I చెప్పి need not to come here. ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి. That was not the meaning. అది ప్రభు చెప్పినటువంటి అర్థం కాదు. Because the life that she was living, మరి ఆమె జీవించేటువంటి జీవితము, if she follows the word of God, దేవుని వాక్యాన్ని గనుక ఆమె అనుసరించినట్లయితే, the living God, దేవుని యొక్క జీవం కలిగినటువంటి దేవుడు, she will never fall into this again. మరలా తిరిగి ఆ పాపములో లేదా తప్పులో పడిపోయేటువంటి స్థితి కలగకుండా She will live according to the need of God. దేవుని యొక్క అవసరతను బట్టి ఆవిడ జీవించేదిగా ఉంటుంది. She will enjoy throughout her life in this life. మరి ఈ జీవితంలో మనం ఎంతో దేవుణ్ణి బట్టి సంతోషించేదిగా See, ఉంటుంది. a believer, మరి ఒక విశ్వాసిని మనం చూస్తే కనుక, whether he may be rich or poor earthly, మరి భూలోక సంబంధంగా మనం చూస్తే ధనవంతుడు కావచ్చు, ధనవంతురాలు కావచ్చు, but every believer is rich,
rich in the sight of God. మరి దేవుని దృష్టిలో ప్రతి విశ్వాసి కూడా ఎంతో గొప్ప ధనవంతుడిగా ఉంటాడు. See what some of our elders have taught us. మరి కొంతమంది పెద్దలు మనకేమని బోధించారు అంటే మాకేమని బోధించారు అంటే They learnt from the word of God. వారు దేవుని వాక్యం నుండి ఏం నేర్చుకున్నారు అంటే Lord, ప్రభువా give me నాకు what I need. ఏది అవసరమో దాన్ని మాత్రమే దయచేయి. Enough to sustain my needs. నా అవసరతలు కేవలం తీర్చుకోవడానికి అంటే కనిష్టంగా నా అవసరతలు తీర్చుకోవడానికి I మాత్రమే, don't need more, అంతకు మించి నాకు అక్కర్లేదు. neither give me less. తక్కువ ఇవ్వద్దు, ఎక్కువ ఇవ్వద్దు. Many, not one testimony. There are many చాలా మంది who needed heavy amount of money. చాలా మంది సాక్ష్యాలను మనం పరిశీలించినప్పుడు విన్నప్పుడు వారికి ఎన్నో అవసరతలు ఈ భూలోకరీత్యా ఈ లోకరీత్యా ఈ భూరీత్యా ఉన్నప్పటికీ కూడా వారు కేవలము కనిష్టంగా అవసరతలు తీర్చమని దేవుడిని అడిగేవారు. And many are there చాలా మంది ఉన్నారు అక్కడ who never expose themselves that they are with empty pockets. నేను ఎప్పుడు కూడా వాళ్ళు నిజంగా వారి జేబుల్లో ఖాళీగా ఈ యొక్క నయా పైసా లేకపోయినప్పటికీ కూడా వారు ఎప్పుడు మా జేబుల్లో డబ్బులు లేవని చెప్పేవారు They కాదు. believe on God దేవుని యందు వారు విశ్వాసం that ఉంచేవారు. He will meet His needs. తన అవసరతలన్నీ మరి దేవుడే తీరుస్తాడనే అంత గొప్ప విశ్వాసంతో ముందుకు And with సాగేవారు. that experience, they keep on moving ahead. వారు అలాగే ఆ విశ్వాసాన్ని ఉంచుకొని ముందుకు సాగేవారు. In the testimonies I hear, మరి నేను విన్నటువంటి సాక్ష్యాల్లో like many years before in Calcutta, చాలా సంవత్సరాల క్రితం కలకత్తాలో the Vishwani team had come. విశ్వవాణి వారి సువార్త వారి యొక్క టీం వచ్చింది. So one of their teammates was saying, అందులో ఉన్నటువంటి ఒక సహోదరుడు చెప్పాడు, we are sorry to say, మరి మేము ఈ మాట చెప్పడానికి ఎంతో విచారిస్తున్నాము. in the offering box we find all those notes which are mutilated. మరి అది కానుకల పెట్టే మరి ఆ కానుకలు లెక్క పెట్టేటప్పుడు చూస్తే ఆ కాగితాలన్నీ కూడా చిరిగిపోయినవిగా ఉండేవి. See the priority of the believers, what they put in the offering box for the Lord. వాళ్ళు విచారంగా ఈ మాట ఏం చెప్పారు అంటే నాతోటి, చూడండి విశ్వాసులైనటువంటి వారు ఎలాంటి చిరిగిపోయినటువంటి కాగితాలు తీసుకొచ్చి కానుకల పెట్టెలో వేస్తున్నారో. I will tell you a live example. నేను ఒక ప్రత్యక్ష ఉదాహరణ మిత్రుల గమనంలోకి తీసుకొస్తా. I don't remember the place where I was, ఎక్కడ అనేది స్థలం నాకు గుర్తు రావడం లేదు but కానీ somewhere in North India. మరి అది ఉత్తర భారతదేశంలో జరిగింది. The person beside me, నా ప్రక్కన ఉన్నటువంటి ఒక సహోదరుడు, ఒక వ్యక్తి, there the system is the bag will keep moving, offering bag will move. అక్కడ ఏం చేస్తారంటే సంచుల్లో మరి కానుకలు పట్టేటువంటి సందర్భంలో So the person beside me was searching his pockets. ఆయన మరి కానుక వేయడానికి ఆయన జేబులను వెతుక్కుంటున్నాడు. He couldn't find anything. ఆ జేబులో ఏమీ కనబడలేదు. Maybe he may be having notes of higher value. ఒకవేళ బహుశా మరి ఎక్కువ విలువైనటువంటి కాగితాలు, Say example 500 note. 500 కాగితం లేదా 2000 And he కాగితం doesn't want to put that. అది వేయడానికి బహుశా ఇష్టం So he was searching for lower notes. మరి తక్కువ విలువ ఉన్నటువంటి ఆ రూపాయల కొరకు చూస్తున్నాడు. So he didn't had. అవి లేవు మరి ఆయన జేబులో. But when the bag was passed on, మరి అది ఆ సంచి కానుకలు పెట్టేటువంటి సంచి అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, but he acted as if he is putting in. కానీ ఏదో వేస్తున్నట్లుగా అతను నటించి ఒక గుప్పుడు పెట్టి తీసుకెళ్ళి అక్కడ వేశాడు. So all these examples, ఇవన్నీ ఉదాహరణలు ఎందుకంటే I can I can tell many more examples. చాలా ఉదాహరణలు నేను చెప్పగలను, ఎందుకంటే ఇవి ప్రత్యక్షంగా నేను చూశాను కాబట్టి. What that brother or what that sister is trying to prove. మరి ఏమిటి ఆ సహోదరుడు కానీ ఆ సహోదరి కానీ వారి వారి క్రైస్తవ విశ్వాస సాక్ష్యంలో ఏ రీతిగా వారిని రుజుపరచుకోవాలని ఆశిస్తున్నారో. We can fool each other. మరి మనల్ని మనం ఒకరినొకరు మనం వెర్రివారిని మరి చేయొచ్చేమో కానీ But we can't do with God. మరి దేవుణ్ణి వెర్రివానిగా మనం చేయలేం. Because he is knowing everything. ఆయన సమస్తమును ఎరిగినవాడు. So here we claim that we are believers, but we don't seek the thing what the Lord is asking us to seek. యేసు ప్రభువారు ఏదైతే మన నుండి ఆశించి ఏదైతే కోరుతున్నాడో, మొట్టమొదట నా రాజ్యాన్ని వెతకండి అని, అది మనం చెయ్యం. See Colossians, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక first chapter, మొదటి అధ్యాయం and verse 18. 18వ వచనం.
Colossians 1:18. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. Kindly read it. మనం చదువుదాం ఒకసారి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంభూతుడాయెను. So here in English it is written that he might have the preeminence. ఆయన అన్నిటికీ ప్రప్రథముడై ఉన్నాడు. ఆయనే ఉన్నతమైనటువంటి వాడుగా ఉన్నాడు. Means first place. ఆయనకు ప్రథమ స్థానం. He is eligible for the first place. ఆయన ఆ మొదటి స్థానం కలిగి ఉండడానికి అర్హుడు. When you see in holiness, ఆయన పరిశుద్ధ అతను బట్టి మనం చూసినప్పటికీ కూడా he is holy. ఆయన పరిశుద్ధుడు. He is most holy. ఆయన ఎంతో పరిశుద్ధుడైనటువంటి దేవుడు. And same God is saying, I am holy, you also be holy. ఆయనే చెప్తున్నాడు స్వయంగా, నేను పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులై In ఉండండి. righteousness, ఆయన నీతిలో he is the sovereign. ఆయన సార్వభౌమాధికారము ఆయన నీతిలో కలిగి ఉన్నటువంటి దేవుడు. Everything belongs to him. ప్రతిదీ కూడా ఆయనకి చెందినదే. He is the richest. ఆయన ఎంతో గొప్ప ధనవంతుడు. There is no one else richer than him. మరి ఆయన కంటే ధనవంతుడైనటువంటి వాడు ఎవ్వడు కూడా ఈ భూమి మీద లేడు. So he became a poor man for you and me. మరి నీ కొరకు నా కొరకు ఆయన దరిద్రుడిగా ఈ To లోకానికి వచ్చాడు. make us rich. మనల్ని ధనవంతులుగా చేయటానికి. So how can we withdraw our hands in giving for the Lord's service? ఆయన కొరకు మనం పరిచర్య కొరకు మందిర సమృద్ధికి ఇచ్చుట్లో మనం చెయ్యి వెనక్కి ఎలా తీస్తాము? We are not like small children. మరి చిన్న పిల్లలం కాదు మనం. Daddy comes from market. ఆ, మరి తండ్రి మార్కెట్ స్థలం He నుండి comes వస్తాడు. with so much of load. ఎన్నో సంచుల్లో ఏవేవో పిల్లల కొరకు తీసుకొస్తాడు. Children rush to him. అని పిల్లలందరూ కూడా ఏం తెచ్చాడా అని తండ్రి దగ్గరికి What you have brought for me? నా కోసం ఏం తెచ్చావని పిల్లలు అడుగుతారు. So this is for you. ఇది నీ కొరకు, This is for you. ఇది నీ కొరకు. Then father says, ఆ తర్వాత తండ్రి చెప్తాడు, Mama, give me one. నాకొకటి ఇయ్యమ్మా అంటాడు. మళ్ళీ వాళ్ళకి పెట్టిన తర్వాత They will run away. వాళ్ళు వెళ్ళిపోతారు ఇవ్వకుండా. They will not share. వాళ్ళు తండ్రికి ఇవ్వాలి, తండ్రితో పంచుకోవాలని ఆలోచన They కలిగి don't understand. వాళ్ళకి The అర్థం father has అవదు. brought it. చిన్నపిల్లలు కాబట్టి వారికి విషయం అర్థం కాదు. Even if they have a will to give, ఒకవేళ నిజంగా ఇవ్వాలనేటువంటి అంగీకారం they వరకు break as small as possible and then give him. బాగా చిన్నగా ఒక మొక్క విరిచి అప్పుడు ఇదిగో ఇంకా తప్పదు అన్నట్టుగా తండ్రికి That ఇస్తారు. is the nature. అది స్వభావం. Are we so? మరి మనం అలా ఉండొచ్చా? Don't we have understanding? మనకు అవగాహన లేదా? మరి Have we not understood that the great God has called us and rescued us from eternal death? గొప్ప దేవుడైనటువంటి దేవుడు రెండో మరణానికి వెళ్లకుండా, మరణ ఛాయల్లోకి పోకుండా మనల్ని రక్షించినటువంటి దేవుణ్ణి మనం అర్థం చేసుకోకపోతే In which way we were qualifying to overcome this death? మరి ఏ విధంగా ఈ రెండో మరణాన్ని అధిగమించడానికి అర్హులమై ఉంటాం మనం? We were down into sin. మరి ఎక్కడో పాపంలో కూరుకుపోయినటువంటి మనలను All kinds of sin we have done. అన్ని రకాలైనటువంటి పాపాలు మనం చేశాం. We were eligible for the death. మరి ఆ మరణానికి మనం పాత్రులం. We need to take the punishment. అది ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిన వారు. One thing I would like to tell you. నేను ఒక మాట మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. The lake of hellfire was created for Satan. అది నరకము అనేటువంటి అది దేని కొరకు సృష్టించబడింది అంటే కేవలం సాతాను కొరకు సృష్టింపబడినటువంటిది. Satan and his followers. మరి సాతాను సంబంధమైన అనుచరుల కొరకు. For them only the lake of fire was prepared. అది నరకాగ్ని కేవలము సాతాను అనుచరుల కొరకు సృష్టించబడింది. It is not for you and me. అది మన కొరకు కాదు. నిజానికి It is not for man. అది మనుషుని కొరకు సృష్టించబడింది కాదు. But God says, come unto me, and you don't want to come, you are going of your own. మనల్ని దేవుడు పిలుస్తున్నాడు రమ్మని. ఎప్పుడైతే మనం రాని వారిగా నిరాకరించే వారిగా ఉంటామో అప్పుడు మాత్రమే ఏదైతే వారి కొరకు సృష్టించబడిందో దాని కొరకు విడిచిపెట్టేస్తాడు దేవుడు. God's word is saying. దేవుని వాక్యం అలా చెప్తుంది. Say Matthew 28:11. మత్తయి సువార్త 28వ అధ్యాయము, Come unto me. నా ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. All
those who are suppressed by sin, ఎవరైతే పాపం చేత త్రొక్కబడి పాపంలో ఉన్నారో అట్టివారు trying to come out, మరి వారందరూ కూడా దేవుని దగ్గరికి seeking for someone to rescue, మరి దేవుడు వారు ఎవరైనా పాపంలో కూరుకుపోయినటువంటి వారు ఎవరైనా వస్తే మమ్మల్ని looking for help, మరి సహాయం కొరకు ఎదురు చూసేవారుగా have ఉంటారు. expectations from others. మరి కొన్ని ఎవరైనా సహాయపడితే బాగుండని అనుకుంటారు. There is no one. అక్కడ ఎవ్వరూ లేరు. No one to listen to you. ఎవ్వరు కూడా సహాయపడి నీ మాట No one to hear your voice. నీ స్వరాన్ని వినేవాళ్లే లేరు అక్కడ. No one is able to come to you. ఎవ్వరు కూడా నీ దగ్గరికి రావడానికి ఇష్టపడడం లేదు. It is only one Savior who is a mediator between God and man, the man Jesus Christ, who came unto this earth, lived a holy life, who offered himself as a whole burnt offering for you and me, that we may be saved through him. దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉన్నటువంటి కేవలం రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే ఈ భూమి మీదకి వచ్చి నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించి మరి ఆయన మాత్రమే నీ కొరకు నా కొరకు బలియార్పణగా చేసుకున్నాడు. The same Lord, అదే ప్రభు seek my kingdom first. ఏం చెప్తున్నాడంటే మొట్టమొదట నా రాజ్యాన్ని వెతకండి. Because I am the only one who should take the first place in your life. అది ఆయన మాత్రమే ప్రథమ స్థానం తీసుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరి మన పాపాలను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. Children have different priorities. పిల్లలను చూస్తే వారికేమో ప్రత్యేకమైనటువంటి కోరికలు ఉంటాయి. Youths have different priorities. యవనస్తులను చూస్తే వారికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతలు ఉంటాయి. Others have different priorities. మరి ఇంకా ఇతరులను చూస్తే కనుక వారికి అనేక ఇతర ప్రాధాన్యతలు ఉంటాయి. All are busy till they breathe the last. మరి చివరి ఊపిరి పీల్చేంత వరకు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను చూస్తే వివిధ వయసుల వారిని ఎంతో వారు మరి పని కలిగి ఉన్నవారుగా చూస్తాం. It is a scene which I witnessed in a place called Tambram in Chennai. కామ్రం, చెన్నైలో ఉన్నటువంటి కామ్రం అనేటువంటి భాగంలో నేను మరి ఒక పాపాన్ని చూశాను. I was in the railway station. నేను రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు I was crossing the footover bridge. మరి అక్కడ పైన ఉన్నటువంటి పాదచారులు వెళ్ళడానికి నిర్మించినటువంటి ఆ బ్రిడ్జ్లో వెళ్తూ ఉన్నప్పుడు I found a bed of only tracks on the floor. మరి అది రైల్వే స్టేషన్లో పైనుండి కిందకు చూసినప్పుడు మొత్తం అవన్నీ కూడా రైళ్లు వెళ్ళడానికి వేసినటువంటి పట్టాలే. On the bridge, on the same bridge, it was fully laid out with only tracks. People have thrown away. మనుషులంతా Tracks. మార్గం దారిలోనే ఫుట్ఓవర్ బ్రిడ్జ్. సువార్త పత్రికలు. నేను బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు గమనించింది ఏంటంటే నా సువార్త పత్రికలు ఉంటాయి కదా, మనం సువార్తకు వెళ్ళినప్పుడు ఇచ్చా, అవన్నీ కూడా ఆ బ్రిడ్జ్ మీద పారవేయబడి ఉన్నాయి. అవన్నీ కూడా both ends of the bridge, అటు ఇటు కూడా చూస్తే I saw believers distributing the tracts. వాళ్ళందరూ కూడా సువార్త పత్రికలు అందిస్తూ ఉన్నారు. So the world is so busy, అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎంతో పని, అస్సలు ఖాళీ లేని వారిగా ఉన్నారు. hurrying up to catch the trains. మరి పరుగులను వారి రైళ్లు పట్టుకుంటానికి వెళ్తూ ఉండగా Once you are giving, they just snatch from your hand. They have no time to read, but they just see the heading and throw it and go away. పత్రిక అందిస్తూ ఉన్నప్పుడు అందుకుని పరుగులు వెళ్ళేటువంటి ఆ హడావిడిలో ఆ హెడ్డింగ్ మాత్రం ఏమన్నా చూసారో చూడలేదో తెలియదు కానీ అక్కడే పారేసేసి వెళ్ళిపోయినటువంటి సువార్త పత్రిక. So many of tracts were lying on the చాలా సువార్త పత్రికలు ఆ బ్రిడ్జ్ మీద కనపడ్డాయి. And in the same Chennai, I found అదే చెన్నైలో నేను గమనించింది ఏంటంటే there are believers who keep standing in the local trains and keep reading their word of God. మరి ఆ లోకల్ ట్రైన్స్లో చాలామంది సహోదరులు విశ్వాసులు వాళ్ళు నిలబడో కూర్చునో స్థలం ఉంటే బైబిల్ చదవటం అనేక సార్లు గమనించారు. They don't spend in gossiping. వాళ్ళు మరి ఊరికే పనికిరాని మాటలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారుగా లేరు. From boarding to again alighting, they keep reading the word of God. ఎక్కిన దగ్గర నుండి మళ్ళీ దిగేంత వరకు కూడా దేవుని వాక్యం What I mean to చదువుతూ say is, ఏమి నేను చెప్పాలని భావిస్తున్నాను అంటే God's word is so close to them, అంటే దేవుని వాక్యం వారికి ఎంతో సమీపంగా ఉంది, lovingly speaking to them, ఎంతో ప్రేమతోటి వారితో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంది. but yet they say no. కానీ వారు ఎప్పుడు లేదు మాకు అక్కర్లేదు అని విసర్జించేవారుగా What God is saying?
మరి దేవుని వాక్యం ఎంత చెప్తుంది, there will be a time మరి ఒక సమయం వస్తుంది when you will seek for the word of God. నువ్వు ఒకవేళ దేవుని వాక్యం కొరకు నువ్వు ఆశించినప్పటికీ కూడా, You would like to go and hear the word of God. మరి దేవుని వాక్యం వినాలని ఆశించినప్పటికీ కూడా, You want to see a ray of hope in your life. మరి ఏ విధమైనటువంటి ఆశ అనేటువంటి కిరణం కనపడిన పరిస్థితుల్లో You will be needing the help of God. దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో So you will be rushing one place to another in the search of word of God. దేవుని వాక్యం కొరకు పరిగెత్తేవాడిగా ఒక స్థలం నుండి ఒక స్థలానికి వెళ్ళేవాడిగా But ఉంటాం. there will be scarcity that time. అప్పుడు ఆ సమయంలో ఎంతో దేవుని వాక్యం యొక్క కొరత వచ్చేస్తుంది. So think of the condition of those people at that time, how it will be. అని అలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తుల యొక్క సహాయము, దేవుని వాక్యం లేకపోతే దేవుని సహాయం కొరకు చూసేవాళ్ళు. Today we are getting it. ఈ రోజు మనకి ఆ వాక్యం లభ్యమవుతుంది. Even today also, if we neglect, ఇప్పుడు కూడా మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తే, if we don't try to understand what the Lord is trying to tell us, దేవుడు ఏదైతే మనకు చెప్పాలని ఆశిస్తున్నాడో దాని కొరకు మనం వేగర పడకపోతే, if we don't want to listen to what God is speaking to us, దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో దాన్ని వినాలని మనం ఆశించకపోతే, we will be great losers. మరి ఎప్పుడో మనము భవిష్యత్తులో దాన్ని పోగొట్టుకున్న వారం అవుతాం. I'll tell you a story. మీకు చిన్న కథ చెప్తాను. You might have read. ఒకసారి మీరు ఇంతకు ముందు చదివి ఉండొచ్చు. There was a greedy eagle and it was flying around for some food. మరి బాగా దురాశ కలిగినటువంటి ఒక గ్రద్ద ఆహారం కొరకు ఆకాశంలో ఎగురుతూ తిరుగుతూ ఉంది. So it saw a dead body floating in the water. మరి ఆ నీళ్ళ మీద తేలియాడేటువంటి మృతదేహం కొరని చూసింది. So it was a river. అది ఒక నది. The water was flowing. అదేమో నది ప్రవహిస్తూ ఉంది. So it went and landed on the body. మరి అది చూసింది, దిగింది, ఆ మృతదేహం మీద వాలింది. So the body was already swollen and decomposed. అదంతా కూడా మృతదేహం కంపు కొట్టేదిగా అంతా కూడా ఉబ్బిపోయి ఉంది. It started feeding on it. మరి దాని మీద అది ఆహారం తీసుకోవాలని వాలింది. And it continued. అది అలాగే ఆహారం తీసుకుంటూ ఉంది. But from a distance it could hear. మరి ఆ ఒక వైపు నుండి కొంత దూరంలో అది వినగలుగుతుంది. It was able to understand. అది అర్థం చేసుకోవడానికి అర్థమవుతుంది తనకి. And after a long distance, కొద్దిగా దూరంలో the water, that the river water is falling into a big valley. అక్కడ పెద్ద లోయలోకి దూరం నుంచి కనబడుతుంది తనకి. అది ఆ లోయలోకి నీరు పడేటువంటి ప్రదేశం ఇంకా త్వరలో రాబోతుందని. And the sound is different. అక్కడ శబ్దం వేరుగా ఉంది. So it could understand. అది దానికి అర్థమైంది ఇది రాబోయేది లోయ అని. Now it is thinking of itself. అది తనలో తాను ఏమనుకుంటుంది అంటే, The distance is some more distance is there. ఇంకా చాలా దూరం ఉందిలే, పర్వాలేదు. So before the water falls into, this body falls into that valley, ఆ లోయలోకి ఈ ప్రవహించే నీరుతో పాటు ఈ మృతదేహం పడిపోయే లోపుగా I'll fly away. నేను ఎగిరెళ్ళిపోతాను అనుకుంటుంది అది. Till such time I'll keep feeding. నేను అప్పటి వరకు తింటా ఉండొచ్చు, తాగుతా ఉండొచ్చు అన్నట్టుగా ఉంది తన పని. Kept on feeding, అలాగే తింటూ ఉంది, keeping an eye on the running water. ఒకవైపు తింటుంది, ఒకవైపు ఆ లోయ ఎంత దూరంలో ఉందో చూసుకుంటుంది. So when it came near to that, అది చాలా దగ్గరికి సమీపంలో వచ్చేటప్పటికి it wanted to fly. అది మరి ఎగరడానికి ప్రయత్నం చేసింది. It wanted to fly. అది ఎగరడానికి మరి ఎగరాలని అనుకుంది. But its claws were so much deep into the body. మరి కాళ్ళకు ఉన్నటువంటి అవి ఆ లోపలికి గుచ్చుకుని అవడం వలన, So when it wanted to fly, అది ఎగరాలని ఆశించినప్పటికీ కూడా its legs got stuck into ఆ the body. కాళ్ళకున్నటువంటి గోళ్ళు అందులో ఇరుక్కుపోయాయి. So it couldn't get released from the dead body. అక్కడ నుండి మృతదేహంలో నుండి గోళ్ళు బయటికి రావడంలో ఎగరాలని ప్రయత్నించినప్పటికీ So కూడా the living eagle had to fall into the valley and it died. ఈ జీవించేటువంటి ఈ గ్రద్ద ఆ కాళ్ళకు సంబంధించిన గోళ్ళు అందులో ఇరుక్కుపోవడం వలన చివరికి ఎగరలేక ఆ లోయలోకి పడి చనిపోయింది. What does this story tell ఏం us? చెప్తుంది ఈ కథ మనకి? Because of our lust, మన యొక్క దురాశ, because of our sinful life, మన యొక్క పాప సంబంధమైనటువంటి జీవితం, because of our wrong priorities, మనకున్నటువంటి తప్పు మరి ప్రాధాన్యతలు, because of the indwelling sin, మరి మనలో సహజ స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి పాప, because of the influence of sin, మరి ఆ పాప ప్రభావాన్ని బట్టి
we get deep into that, మనం అందులోకి కూరుకుపోయి and when you want to come, you cannot come out. గ్రద్ద మాదిరిగా మనం అందులోంచి బయటకు రాలేకపోతున్నాం. Similarly is every sinner's condition. అదే మాదిరిగా అందరి పాపం చేసేవారి పాపుల యొక్క పరిస్థితి. Anyone ఎవరైనా కావచ్చు, who has not received Christ as his personal savior, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించలేదో ఇప్పటి వరకు, whoever has not got, has put his faith in Jesus Christ, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదో, whoever is not believing the word of God, దేవుని వాక్యమందు ఎవరైతే విశ్వాసం ఉంచరో, dear one, for him or her the way is very clear to death. అది వారి యొక్క మరి అంతమము మరి మరణానికి దారితీసేదిగా ఉంది. That is not the desire of God. అది దేవుని యొక్క ఆశ కానే కాదు. That's why out of compassion, out of love, he had to take the form of man. అందువల్లనే ఆయన ఎంతో ప్రేమ కలిగి ఎంతో భారం కలిగి ఆయన మానవుని రూపం ధరించాడు. That's why he took the burden on him. అంచేతనే ఆయన భారాన్ని మన కొరకు మోసాడు. The greatest love of God he expressed on the cross. గొప్పదైనటువంటి ప్రేమ ఆయన శిలువపై కనపరిచాడు. No one in the world has expressed love in ఎవ్వరు that. కూడా అలాంటి ప్రేమను కనపరచలేదు. No one in the world has conquered death and come out living. ఏ మనుషుడు కూడా మరణాన్ని జయించినటువంటి వాడు ఈ భూమి మీద లేడు. He is the first ఈయనే ప్రప్రథముడు. because he is the living God. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు He is కాబట్టి the only sovereign God. ఆయన మాత్రమే సార్వభౌమాధికారం He is the కలిగినటువంటి only సర్వాధికారి. savior. ఆయన మాత్రమే రక్షకుడు. He is the only one who is complete in all aspects. ఆయన అన్ని విషయాల్లో సంపూర్ణముగా There is ఉండగలిగినటువంటి no one who can say there is certain wrong in him. ఎవ్వరు కూడా ఆయనలో తప్పు ఉన్నదని స్థాపించలేకపోయారు. Even Jesus Christ himself said, యేసుప్రభువు వారే ఆ మాట స్వయంగా పలికారు. any one of you prove me that there is sin in me. ఎవరైనా నాలో పాపం ఉన్నదని నిరూపించగలరా? No one. ఎవ్వరు No one. ఎవ్వరు లేరు. Because he came into this world holy. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. And he offered himself on the cross as holy. పరిశుద్ధుడిగానే ఆయన మరి సిలువనెక్కాడు. He lived as a man holy. ఆయన మానవునిగా జీవించున్నంత కాలంలో పరిశుద్ధుడిగా ఉన్నాడు. That's why he's saying, I am holy, అంచేతనే ఆయన చెప్తున్నాడు కదా, నేను పరిశుద్ధుడిని, you also be holy. మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. How can you be holy? ఎట్లాగ మీరు పరిశుద్ధులుగా? It is only by believing in Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము నందలి విశ్వాసం It is ద్వారా only by accepting him as your Lord. ఆయన్ను సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా మాత్రమే. The same God is saying, ఆయనే చెప్తున్నాడు కదా, check your priorities. మరి మీ యొక్క మరి ప్రాధాన్యతలు ఎలాగున్నాయో చూసుకోండి. Are you giving the first preference to someone else other than God, the living God who has saved you? జీవము కలిగినటువంటి దేవుడు నీ సొంత రక్షకుడైనటువంటి వాని కంటే ఎక్కువగా మరి దేన్నైనా ప్రాధాన్యత ఇచ్చి ప్రేమిస్తున్నావా? Shall we turn to the book of John Gospel, యోహాను సువార్త చూద్దాము. first chapter. యోహాను సువార్త మొదటి అధ్యాయము. We have an enlightenment of God himself. అది దేవుని మాదిరిగా ఉన్నటువంటి ఒక మనిషిని మనం ఇక్కడ చూస్తాం. Verse 6 and 7. 6వ వచనము 7వ వచనం. There was a man sent from God whose name was John. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. The same came to this world to witness about the one to come. మరి ఎవరైతే రాబోతూ ఉన్నాడో ఆయనకు సాక్ష్యముగా ఉండడానికి ఈ మనుషుడు వచ్చాడు. And the one who was yet to come, he was the light of the world. ఆయన ఎవరైతే రాబోతున్నాడో ఆయన ప్రపంచానికి వెలుగై ఉన్నాడు. And that light was required for us to come out of darkness. మరి ఆ చీకట్లో నుండి బయటికి రావడానికి ఆ వెలుగు మనకు అవసరము అని చెప్పినటువంటి వాడు. Many reject that light అది చాలా మంది ఆ వెలుగును తిరస్కరించారు. because they are not willing to come out of the darkness. వారు చీకట్లో నుంచి బయటికి రావడానికి ఇష్టపడలేదు. But all those who have desired to come out, ఎవరైతే రావాలని ఆ చీకట్లో నుంచి ఆశించారో they only had the hope of coming out. వాళ్ళు మాత్రమే రాగలిగారు. They trusted in that Lord. వాళ్ళు ప్రభునందు విశ్వాసం ఉంచారు. And the word of God, the life of God, the purpose of God shined into that individual. మరి ఆ వ్యక్తిలో లేదా ఆ వ్యక్తులలో దేవుని యొక్క వెలుగు, ఆ ప్రత్యక్షత వారు విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి మరి దేవుడు వారిలో కనపరిచాడు. Then only you and I have understood అప్పుడు మాత్రమే ఈ సంగతులన్నీ అర్థం చేసుకోగలం. what is that great releasing from sin. మరి ఏంటి ఆ పాపము నుండి విడుదల పొందుట అనేటువంటి విషయాన్ని. Dear ones,
ప్రియమైన వారలారా, many hidden sins I have committed. మరి ఎన్నో రహస్య సంబంధమైనటువంటి పాపాలు నేను చేశాను. Many things. చాలా. My thinking were different. మరి నా ఆలోచన వేరే విధంగా ఉండేది. But that day which was appointed for me, ఏ రోజైతే దేవుడు నా కొరకు నన్ను రక్షించడానికి I నిర్ణయించాడు, had a Bible. నాకు బైబిల్ ఉండేది, I was not reading it. కానీ ఎప్పుడు కూడా చదివేవాడిని కాదు. So whenever there is a need, I used to read. ఎప్పుడన్నా నాకు అవసరం ఉండి చదవాలని కోరిక పుడితే మాత్రమే చదివేవాడిని. What is that need? ఏంటి నా అవసరత ఏంటి అంటే, When troubles come, ఏదన్నా ఇబ్బందులు వస్తే, for solution automatically it should come. సమస్యలు మరి వస్తే కనుక ఆ సమస్యలకు పరిష్కారం కూడా వస్తే It should come automatically. That's all. వాటంతటా అవే పరిష్కరింపబడాయి నా సమస్యలు. So I just read word of God for that. అందు గురించి ఊరికే మరి ఏదో నామమాత్రంగా బైబిల్ చదివేవాడిని. Many believe చాలా మంది విశ్వసించి by keeping this word underneath the pillow they will receive everything. మరి చాలా మంది అనుకుంటారు ఈ బైబిల్ని తలగడ కింద పెట్టుకుంటే అన్ని సంగతులు అన్ని మనకు దేవుడు ఇస్తాడు అనుకుంటారు. I have met many people చాలా మంది నేను కలిశాను, who are on this earth, very great people. చాలా మంది గొప్పవారైనటువంటి వారు. When I was sharing the word of God with them, వారితో నేను దేవుని వాక్యం పంచుకుంటూ ఉన్నప్పుడు so they said in the conversation, I have a Bible. వాళ్ళు ఏమనేవారంటే చాలా తేలిగ్గా నాకు కూడా బైబిల్ ఉందనేవారు. So nicely wrapped and with honor they have kept it in their house. ఎంతో చక్కగా దాన్ని భద్రపరిచి ఒక కవర్లో పెట్టి గృహంలో పెట్టుకునేవారు. When I asked, do you read it? మరి చదువుతారా మీరు అని అంటే, we don't have time to read. మరి అంత సమయం లేదంటే చదివేదానికి అంట. Then what is the need of keeping there? మరి ఎందుకు దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం అవసరం ఏంటి? The word of God has to be read. అది దేవుని వాక్యం అంటేనే చదివేది with all reverence. అది దాని యొక్క సంబంధించినటువంటి దానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను బట్టి, with an understanding, ఒక ఎంతో గొప్ప అవగాహనతో, with the knowledge, దాని సంబంధమైనటువంటి జ్ఞానముతో, that I am reading the word of God, none else. దేవుని వాక్యాన్ని నేను చదువుతున్నాను అని భావించాలి. And that word of God is full of truth. దేవుని వాక్యం ఎంతో గొప్ప సత్యంతో నిండి ఉంది. And that truth only when you read it will release you from darkness. ఆ సత్యమే ఆ చీకటిలో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చేదిగా ఉంది. And once you get released, ఎప్పుడైతే మనం విడుదల when చేయబడతామో, you come out of darkness, ఎప్పుడైతే చీకటిలో నుండి బయటికి తీసుకురాబడతామో, then only you will understand what is light. అప్పుడు మాత్రమే వెలుగు అంటే ఏంటో మనకు You అర్థమవుతుంది. will understand what is life. అప్పుడు మాత్రమే జీవం అంటే ఏంటో You తెలుస్తుంది. will understand what freedom you have received. అప్పుడు ఏంటి స్వేచ్ఛ దేవుని దగ్గర నుండి మనం పొందింది అర్థమవుతుంది. Because the darkness and light divides both. మరి ఈ చీకటి అనేటువంటి ఈ సంగతి వెలుగును చీకటిని వేరుపరుస్తుంది, So గ్రహింపును living వేరుపరుస్తుంది. in darkness and living in light makes a lot of difference. మరి ఒకసారి మనం చీకటిలో జీవించి తర్వాత వెలుగులో జీవిస్తే తేడా ఏంటో అర్థమవుతుంది. It is only the word of God which gives us a hope of coming into the light. కేవలము దేవుని వాక్యము మాత్రమే మనం జీవంలోనికి వెలుగులోనికి రావడానికి కావలసినటువంటి That's why గ్రహింపునిస్తుంది. our elders have advised us, అంచేతనే taught us, ఆ పెద్దలు మాకు బోధించి మాకు నేర్పించింది ఏంటంటే, you start your day with fellowship with your God. మరి దేవునితో నీ సహవాసాన్ని మొట్టమొదటిగా దినములో ప్రారంభించు. Before you start your activities of the day, మరి నీవు నీ కార్యకలాపాలని ఆ దినము కొరకు ప్రారంభించే ముందుగానే open the lock of your life for that day with the key of the word of God. దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆ కీ తోటి నీ జీవితం యొక్క తాళాన్ని తెరువమని చెప్పారు. Before going to bed, నువ్వు మరి నిద్రకు ఉపక్రమించేటప్పుడు కూడా surrender yourself into the hands of God. మరి దేవుని యొక్క చేతులకు నిన్ను నువ్వు హస్తాలకు అప్పగించుకోవాలి. Lord, into thy hands I surrender. మరి నీ హస్తాల్లోనికి నేను వస్తున్నానని చెప్పాలి. Lord, by thy grace give me good sleep. మరి నీ కృప చొప్పున నీ ప్రేమ చొప్పున నాకు మంచి నిద్ర సుఖనిద్ర అనుగ్రహించమని Take ప్రార్థించు. care of my life. నా జీవితాన్ని నువ్వు స్వాధీనపరచుకోమని చెప్పాలి. If it is thy will, నీ చిత్తం అయితే when I rise up from my bed, నేను మరలా తిరిగి లేవడానికి ఉదయకాలము అనుమతించు. Lord, I will praise you. అప్పుడు నేను నేను స్తుతిస్తాను అని చెప్పాలి. That is how a Christian must start his day and end his day. ఆ రీతిగా క్రైస్తవ లేదా ఒక విశ్వాసి దినాన్ని ప్రారంభించి దినాన్ని ముగించు. Throughout the day, మొత్తం దినమల్లా don't depend upon yourself. ఎప్పుడు కూడా మన స్వయం మీద మనం ఆధారపడకూడదు. Don't depend upon yourself. మరి ఎప్పుడు కూడా మన స్వయం మీద ఆధారపడకూడదు. Commit yourself and your activities, everything into the hand of God. మరి అన్నీ కూడా మనము మన కార్యకలాపాలను అన్నిటిని కూడా
దేవుని హస్తాల్లోనికి తీసుకెళ్ళాలి. Lord, if it is your will, అది ప్రభా నీ చిత్తం అయితే అని చెప్పాలా. keep praying, keep asking the Lord, take his suggestions, take his guidance, keep moving. దేవుని యొక్క సలహాను తీసుకుంటూ దేవునికి మనల్ని మనం అప్పగించుకుని ప్రతి విషయంలోనూ సంపూర్తిగా ఆయనకు ఆధారపడి ముందుకు You వెళ్ళాలి. will progress. అప్పుడు మాత్రమే నీవు వృద్ధి There చెందగలవు. is no doubt in that. అందులో సందేహమే లేదు. I will tell you నేను చెప్తాను, from my life. నా జీవితంలో నీకు ఉదాహరణ చెప్పగలను. Years back, చాలా సంవత్సరాల క్రితం when I didn't know this truth, ఈ సత్యం నాకు తెలియకుండా I ఉన్నది. didn't knew this secret. అది ఆ రహస్యం నాకు తెలియనప్పుడు It will only be revealed or understood only when you come to the word of God. మరి దేవుని వాక్యం దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రమే నాకు విశదీకరించబడింది. When you come for fellowship, then only you will understand. సహవాసానికి వస్తే మాత్రమే ఇది తెలుస్తుంది మీకు. Because here only we discuss or study the word of God. దేవుని వాక్యాన్ని చదివేది, గ్రహించేది, పఠించేది ఇక్కడే. That's why gathering as a church for fellowship meetings or for a Thanksgiving meeting or any kind of activity, spiritual activity, we need to come and join to learn, to understand, to walk closer to your Creator. దేవుని వాక్యాన్ని మనం విని సహవాసంలో ఎప్పుడైతే కూడుకుని కృతజ్ఞతా కూడికలకి, సువార్త కూడికలకి, ఇంకా ఇతర నియామక కూడికలకి ఎప్పుడైతే మనం వచ్చి సహవాసాన్ని కలిగి ఉంటామో అప్పుడే మనం ఆత్మీయ జీవితంలో వర్ధిల్లేవారిగా ఉంటాం. I'm an example of it. దానికి ఉదాహరణ నేనే. I had insufficient needs or insufficient to meet my needs. నేను నా అవసరతలు తీర్చుకోవడానికి సమృద్ధి ఉండేది కాదు. But now I can say, ఇప్పుడు నేను చెప్పగలుగుతాను ధైర్యంగా, the Lord has enabled me to give it to others. ఇప్పుడైతే నన్ను ఏం చేశాడంటే, నన్ను దేవుడు ఎలా బలపరిచాడంటే ఇతరులకు ఇచ్చేవాడిగా నాకు సమృద్ధి ఇచ్చాడు. That is the change you will understand and experience. అది మనము మరి విశ్వాసం ఉంచితే అట్లాగూ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. Because God never pulls back his hand in blessing his children. దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లల్ని ఆశీర్వదించే విషయంలో చెయ్యి వెనక్కి తీసుకోడు. See John chapter 1 and verse 10. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. Shall all 16 verse. 16వ వచనం దయచేసి. 1:16 shall all of us read. మన 1వ అధ్యాయము యోహాను సువార్త 1:16 అందరం కలిసి చదువుకుందాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. We have received. మనము పొందాము. Believe it. అది మనం విశ్వసించాలి. If you are a believer, మన విశ్వాసమైతే నమ్మాలి. if you are walking with the Lord, దేవునితో మనం నడుస్తూ ఉంటే గనక trying to, మరి ప్రయత్నం చేయాలి దేని కొరకంటే, making efforts, మరి మన ప్రయత్నాలు అలా ఉండాలా. seeking forgiveness, అది మరి ఆ క్షమాపణ కోరుకుంటూ, living as a sensitive believer, మరి ఎంతో మరి స్పర్శ కలిగినటువంటి విశ్వాసిగా, మృదుత్వం కలిగినటువంటి విశ్వాసిగా, every small sin what you feel, so you will be very much sensitive in anticipating them. ఎంత చిన్న పరిగణలోనికి తీసుకోనక్కర్లేదనే పాపమైనప్పటికీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి మృదుత్వాన్ని బట్టి దాన్ని నిరోధించడానికి కావాల్సినటువంటి శక్తిని ఇస్తాడు. This trip, when I was traveling from Bidar to this place, బీదర్ నుండి ఇక్కడికి ప్రయాణమే వచ్చే సందర్భంలో in my coach I had a young girl with me. నేనున్నటువంటి కంపార్ట్మెంట్లో ఒక యవనస్తురాలు ఉంది. I thought she is a student. నేను అనుకున్నాను ఆమె ఒక విద్యార్థి అయి ఉంటుందని. So long time I didn't had any conversation with her. మరి ఆమెతోటి చాలాసేపు ప్రయాణంలో నేను మాట్లాడలేదు, ఏం సంభాషణ చేయలేదు. Then feeling was coming in me. నాకు ఒక రకమైనటువంటి భయం ఆమెతో మాట్లాడాలంటే అనిపించింది. After a few hours I'll be ending my journey. ఇంకొక కొద్ది గంటల్లో నా ప్రయాణం ముగిస్తానని అనగా, speak to her. I was feeling so. నాకు హృదయంలో నుంచి ఒక మాట దేవుడు ఏం తలంపిస్తున్నాడంటే ఆమెతో మాట్లాడు అనేటువంటి తలంపును దేవుడు నాలోకి తీసుకొచ్చాడు. I opened my Bible. అప్పుడు నేను నా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచాను. I took out tracts. నేను అందులో ఉన్నటువంటి సువార్త పత్రికను తీసుకున్నాను. Because when this tract was made, ఇది సువార్త పత్రికని తయారు చేసేటప్పుడు one elderly brother from Hebron, ఒక పెద్ద పరిచారకుడు, హెబ్రోన్లో ఉన్నటువంటి పెద్ద పరిచారకుడు, so he was driving the vehicle for Uncle Baksing. బక్సింగ్ అన్నకు ఆయన
వాహనాన్ని నడిపిస్తూ ఉన్నాడు, వాహనం డ్రైవింగ్ చేస్తున్నాడు. So he had come to Allahabad when I was in Allahabad. ఆయన అలహాబాదు తీసుకురావడానికి ఆయనతో పాటు ఉన్నాడు. So since my wife is good in Hindi language, మరి నా భార్య మరి హిందీలో మంచి ప్రావీణ్యత పట్టు కలిగి ఉన్నందున so he wanted to convert this tract, translate it into Hindi. అప్పుడు దాన్ని హిందీలోకి మార్చడం, అనువాదం చేయడానికి ఈ కరపత్రాన్ని, You might have seen this tract. ఇది బహుశా మీరు చూసి ఉండొచ్చు, చదివి ఉండొచ్చు. And when I joined for the open air last time with you all, మరి గత ఆదివారం అంతకుముందు నేను వచ్చినప్పుడు సంత మార్కెట్లోకి వెళ్ళినప్పుడు నేను కూడా ఉన్నాను మీతో so పాటు. I kept few tracts with me. అప్పుడు నేను కొన్ని పత్రికలు కూడా పట్టుకుని ఉంచుకున్నాను, So తీసుకొచ్చాను. these I can't read this. ఇది I can't read Telugu. నేను చదవలేను, తెలుగు నాకు చదవడం రాదు. But I believe whatever is written, it is God's word written very clearly for a sinner to come to repentance and accept God, Christ as his savior. అయితే నేను చెప్పగలను, ప్రభువైన యేసుక్రీస్తే రక్షకుడని. అది చదివితే ఖచ్చితంగా దేవుని వాక్యం, అందులో ఉన్నటువంటి వాక్యము ఒక పాపిని పాపంలో నుండి, పాప అపరాధముల నుండి విడుదల అనుగ్రహిస్తుందని. So I took both the tracts out and said, please take it and read it. ఆ కరపత్రాలను తీసుకుని దయచేసి చదవండి అని చెప్పి. And in few words I said it's speaking about the love of God for you. అది రెండు మాటలు దేవుని యొక్క ప్రేమను గురించి ఆమెకు చెప్పాను మాటలు, With a word of warning. మరి ఒక హెచ్చరికతో పాటుగా. Because she seemed to be an educated girl. ఆమె చూడడానికేమో ఎంతో విద్యావంతురాల్లా కనపడింది. So finally she said she's working. ఆమె చెప్పింది నేను పని చేస్తున్నాను, విద్యార్థిని And a కాదు, married woman. వివాహితురాలని చెప్పింది. So she's from Rajahmundry. ఆమె రాజమండ్రి నుండి, ఆమె స్వస్థలం రాజమండ్రి. Then I said, అప్పుడు నేను చెప్పాను, the forewarning is, ఇది మీకు ముందుగా దేవుడు హెచ్చరించేది ఏంటంటే, because you are educated, మీరంతా విద్యావంతురాలు, so these things might have occupied your thoughts. మరి ఇవి అన్నీ కూడా ఆలోచనలన్నీ మిమ్మల్ని ఆవరించి ఉండొచ్చు. I said, don't take it as a religion. ఇది ఒక మతంగా మీరు భావించొద్దని చెప్పాను. If you take it as a religion, you will never understand the truth in that. ఇది ఒక మతంగా మీరు భావిస్తే ఎప్పటికీ మీరు ఈ సత్యాన్ని గ్రహించలేరని చెప్పాను. It is life freely given by only one savior to every man. ఇది కేవలము ఒకే ఒక్క జీవము, ఒకే ఒక్క దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. ఇది సత్యం అని చెప్పాను. Read it, చదవండి, understand it, అర్థం చేసుకోండి, possible believe it. అయితే సాధ్యపడితే విశ్వసించండి అని That చెప్పి, will change your life. అది నీ జీవితాన్ని మారుస్తుంది అని చెప్పాను. Then only I could feel and be happy in అప్పుడు- traveling the rest of the journey. అప్పుడు మిగిలిన ప్రయాణం సమయం అంతా కూడా నాకు ఎంతో ఆనందం, ఎంతో సంతోషం So అనిపించింది. in that talk I shared her my experience at different places throughout the country and my testimony there. నేను ఎక్కడికి వెళ్ళినా, దేశంలో ఏ మూలకి వెళ్ళినప్పటికీ కూడా ఆ రీతిగా సందర్భం దేవుడిచ్చినప్పుడు తప్పనిసరిగా నా సంభాషణ సువార్త ప్రకటించడంలో నడిచింది. So we are the epistle. మనము మరి ఒక పత్రికగా ఉండాలా, We are the messengers of God. మనము ఆయనకు ఒక వర్తమానికులుగా ఉండాలా, We are the ambassadors of God. ఆయనకు మనం రాయబారులుగా ఉండాలి. We are the friends of God. మనము స్నేహితులకి, దేవునికి స్నేహితులుగా ఉండాలి. Because Christ said, you are not my servants. ఇది యేసు ప్రభు చెప్పాడు కదా, మీరు నాకు దాసులు కాదు, You are my friends. మీరు నాకు స్నేహితులు. A friend knows the other friend very deeply. మరి ఒక స్నేహితుని గురించి మరొక స్నేహితునికి మాత్రమే ఎంతో పూర్తిగా అర్థం. Servant will not know, దాసునికి తెలియదు ఆ మాట, but a friend knows. కానీ స్నేహితుడు గ్రహించు. So Christ has given us a status of to be called as friends with them. యేసు ప్రభు మనకి ఏ స్థానం ఇచ్చాడంటే, ఆయన స్నేహితులుగా పిలువబడేటువంటి స్థానాన్ని ఇచ్చాడు. So I know my friend. నా స్నేహితుడు నాకు తెలుసు, I know in depth about him. ఆయన గురించి పూర్తిగా లోతుగా నాకు తెలుసు I అని can చెప్పి, speak about him. ఆయన గురించి నేను I మాట్లాడగలను, can assure about him. ఆయన గురించి నేను హామీ ఇవ్వగలను, I can say whatever is good of him. ఆయనలో ఉన్నది ఏదైనా సరే నేను రక్షించగలను. So dear brothers and sisters, ప్రేమ సహోదరి సహోదరులారా, never ever ఎప్పుడు కూడా hesitate to talk about your friend. మరి మీ స్నేహితులతోటి ప్రభువును గురించి సువార్త చెప్పడంలో వెనకాడకండి. Speak boldly. సరే, ధైర్యంగా మాట్లాడండి. If they snatch your bag to see what is inside, ఒకవేళ ఎవరన్నా మీ బ్యాగ్లో ఏముంది అని వాళ్ళు లాక్కుని చూస్తే కనుక,
Apart from other articles, they must find a tract or the word of God, the Bible. In ఒక your bag. సువార్త కరపత్రం కానీ బైబిల్ కానీ ఆ బ్యాగ్లో కనపడాలి వాళ్ళకి ఇతర వస్తువులతో పాటు. Always keep it and move. ఎప్పుడు కూడా అది మీ దగ్గర పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళండి. Let it be school or college. అది కాలేజ్ కావచ్చు, లేకపోతే కళాశాల కావచ్చు, పాఠశాల Let కావచ్చు, it be your office bag. అది మీ ఆఫీస్కి వెళ్ళేటువంటి సంచి కావచ్చు. Have the word of God. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని దగ్గర పెట్టుకోండి. I will not discourage for carrying the electronic Bible. మరి నేను ఈ ఎలక్ట్రానిక్ సంబంధమైన సెల్ ఫోన్లో ఉన్నటువంటి బైబిల్ నేను డిస్కరేజ్ చేయను, కానీ But I was hearing God's message through a servant. మరి నేను దేవుని ఒక సేవకుని ద్వారా విన్నటువంటి వర్తమానం ఏంటంటే, He questioned to the congregation, ఆయన మరి సంఘాన్ని ప్రశ్నించాడు. ఏమని అంటే, especially the youths. మరి యవనస్తులను ప్రశ్నిస్తూ ఉన్నాడు. You are carrying your electronic Bibles. మీరు మీ సెల్ ఫోన్లో ఉన్న ఎలక్ట్రానిక్ బైబిల్ మాత్రమే Very తీసుకొస్తున్నారు. confident that you are carrying a Bible. చాలా నేను నాకు బైబిల్ ఉంది అనేటువంటి ఒక మంచి దృఢ నిశ్చయత ఉంది. How many of you have Bibles with you now? ఇప్పుడు ఎంతమంది మీ దగ్గర బైబిల్ మీ చేతిలో ఉంది అని అడిగాడు. Please raise it and show. మరి మీరు పైకి దాన్ని ఎత్తి చూపించండి అని. Many have raised their Bibles. చాలా మంది వారి హస్తాలను పైకి ఉంచారు. There were many who raised their mobile phones and said, మరి మిగిలిన వాళ్ళు బైబిల్ లేని వాళ్ళు సెల్ ఫోన్ పైకి పెట్టి పట్టుకున్నారు. He said, my Bible, మరి ఆయన చెప్పాడు, ఇది which is in my hand, ఇది నా బైబిల్ నా చేతిలో ఉంది. it speaks about God, the love and intention and the purpose of God, everything. దేవుని యొక్క ఉద్దేశము, ఆయన ఏర్పాటు, దాని గురించి ఈ బైబిల్ మాట్లాడుతుంది. Does your electronic Bibles also say the same? మరి మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ బైబిల్ కూడా అదే చెప్తుందా అని అడిగాడు. If I show to anyone this, he will say this is Bible. ఇది నేను పైకెత్తి చూపించినప్పుడు ఇది బైబిల్ అని చెప్పగలుగుతాం. But if you raise your electronic Bible in the market and say what is this, no one will say it is Bible. అప్పుడు ఒకవేళ మీరు మీ సెల్ ఫోన్లో ఉన్నటువంటి బైబిల్ చూపించడం కోసం సెల్ ఫోన్ ఎత్తి పట్టుకుంటే ఇది ఏంటి అని అడిగి ప్రశ్నించినప్పుడు ఎవరైనా చెప్తారు ఏమనంటే ఇది సెల్ ఫోన్ అని, బైబిల్ అని చెప్పరు. This is a mobile phone. అది మొబైల్ ఫోన్ అని It's చెప్తారు. not a Bible. ఇది బైబిల్ కాదు అని చెప్పి. And what else is there? ఇంకా దాంట్లో ఉన్న సంగతి ఏంటంటే Whole world? ప్రపంచమంతా అందులోనే ఉంది. Is it not true? అది సత్యమా కాదా? You will say this is my Bible. ఇది మీరు సెల్ ఫోన్ ఎత్తి మరి ఇది నా బైబిల్ అని చెప్పగలుగుతామా మనం? And it is the whole world also. ఇందులో ప్రపంచం అంతా దాగి ఉంది. Whole world cannot be Bible. మరి ప్రపంచం అంతా కలిపి బైబిల్ అనరు. Some more points. ఇంకో కొన్ని ముఖ్య అంశాలు. If your battery goes down, ఒకవేళ దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీ దాని శక్తి అయిపోయింది అనుకోండి, some technical problem, లేదంటే ఒక సాంకేతికపరమైనటువంటి లోపం వచ్చింది అనుకోండి, how will you open your Bible? ఎట్లా దాన్ని తెరుస్తారు చెప్పండి? You can't do it. దాన్ని మనం చేయలేము అట్లా. If the electricity goes, ఒకవేళ విద్యుత్ శక్తి కనుక లేకపోతే even the roof flows off, roof also flew off, suppose, ఒకవేళ ఈ పై భాగం కూడా లేకుండా అయిపోతే your Bible is there. Your Bible is there. మీ పరిశుద్ధ గ్రంథం మాత్రం మీ చేతిలో ఉంటుంది. In all conditions. ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా మీ బైబిల్ మీ చేతిలోనే ఉంటుంది. But electronic Bible, కానీ దీన్ని మనం ఈ ఎలక్ట్రానిక్ బైబిల్ సెల్ ఫోన్లో ఒకవేళ స్విచ్ కనుక ఆఫ్లో పెడితే ఆగిపోతే కనుక, so youngsters, కనుక యవనస్తులారా, young brothers and sisters, యవన సహోదరులారా, carry these Bibles. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే మీరు చేత పట్టుకుని, feel proud in carrying them. అది దాన్ని పట్టుకుని వెళ్ళడంలో ఎంతో గర్వించే విధంగా ఉండాలి మీ వ్యవహారం. Feel proud to tell people who ask what are you carrying. ఏంటి నువ్వు పట్టుకుని అలాగా పుస్తకం తీసుకెళ్తున్నావు అంటే నువ్వు చెప్పడానికి గర్వించేవాడిగా ఉండాలా. How carefully you are carrying, why you can tell. ఎంత జాగ్రత్తగా, ఎంత పదిలంగా, ఎంత పవిత్రంగా ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు పట్టుకెళ్తున్నారో ఇతరులకు ఎంతో గర్వంగా చెప్పాలి. Because every page, every word, people may think it is like other books. చాలా మంది అనుకోవచ్చు ఇది ప్రతి పదము ప్రతి పేజీ బైబిల్లో ఉన్నది ఇతర పుస్తకాల మాదిరిగానే అనుకోవచ్చేమో కానీ No, it's not so. కాదు అలాంటిది కాదు ఇది. This paper or this words have life in them. ఈ పదాల్లో, ఈ వాక్యాల్లో, ఈ పేజీల్లో It can change your life. దేవుని జీవం ఉంది, అది నీ జీవితాన్ని I'll tell you one more testimony. నేను ఇంకొక సాక్ష్యాన్ని చెప్తాను I మీకు. don't know whether I have shared earlier. అని ఇంతకుముందు ఏమైనా చెప్పానో నాకైతే గుర్తులేదు. Some person traveling in ship in the sea, ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి. he didn't had a toilet paper to clean. మరి ఆయనకి
ఆ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు శుభ్రపరచుకునేటువంటి కాగితం లేదు. So he or she has torn the Bible అప్పుడు ఏం చేశారంటే మరి బైబిల్లో ఉన్నటువంటి కాగితాన్ని చింపుకుని then he cleaned and threw it in the lavatory. అది అక్కడ ఆ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు శుభ్రపరచుకుని ఆ కాగితాన్ని ఆ వేస్ట్ బాస్కెట్లో పాడేశాడు. In the ships, you know, it is open. మరి All the waste goes into the water. ఓడలు ఎలా ఓడలో ఎట్లా సౌకర్యం ఉంటుందంటే అది పనికిరాంది అంతా కూడా సముద్రం నీటిలోకే వదిలేస్తారు. So this paper also was floating in the water. అది ఆ కాగితం ఏదైతే బైబిల్లోంచి చింపేసి తన శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి ఉపయోగించాడో ఆ కాగితము ఇప్పుడు సముద్రం నీటి మీద తేలి ఆడుతుంది. It kept on floating so much of distance and finally it came to the shore. అది అలాగ ప్రయాణం చేసి చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒడ్డుకు వచ్చింది. And at the shore, అక్కడ ఒడ్డులో ఏం జరిగింది? one man willingly wanted to go and drown in the sea. మరి ఆ మహాసముద్రంలోకి వెళ్ళి తను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తూ ఉన్నాడు. So before he could do that, he saw this paper. అది సరిగ్గా ఆత్మహత్య చేసుకోవడానికి సముద్రం లోపలికి వెళ్ళిపోవాలని భావిస్తున్న సమయంలో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పేపర్ కనపడింది. He just opened it, what it is there, and then wanted to see what it is. అక్కడ ఏంటి ఈ కాగితం అని ఊరికే ఏదో తన మనసుకు తోచినట్టు తీసి చదివితే It was dirty, అది చాలా అసహ్యంగా ఉంది చూడడానికి. but yet అయినప్పటికీ కూడా in that condition, ఆ పరిస్థితిలో కూడా he could see the word of God, read the word of God. దేవుని వాక్యాన్ని చూసి చదవగలిగాడు. His eyes were focused onto that what is written. ఆ వాక్యము ఆ వాక్యంపై తన దృష్టి పడింది. That small piece of paper చిన్న మరి పరిశుద్ధ గ్రంథంలోని and the words written in that, దాని మీద ఏం పదాలు ఏం వాక్యం రాసిందంటే it attracted him to the promise of God. దేవుని యొక్క వాగ్దానానికి అతన్ని ఆకర్షించే విధంగా ఉంది. He understood it. అది అర్థం చేసుకున్నాడు. He gave up the idea of suicide అది ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆ ఆలోచనని విరమించుకున్నాడు. and he accepted God. దేవుణ్ణి ఆయన మరి సొంత రక్షకునిగా He accepted Christ. సొంత రక్షకునిగా యేసు ప్రభువుని He was saved ఆయన రక్షింపబడ్డాడు. because he read. కాబట్టి ఎందుకనంటే దేవుని వాక్యాన్ని చదివాడు. This life what you have is very precious. అది ఏదైతే జీవితం మనం ఈ భూమి మీద కలిగి ఉన్నామో అది ఎంతో విలువైంది. I have given you. అది నేను నీకు ఇచ్చానని దేవుడు చెప్తున్నాడు. Come to me. నా దగ్గర రండి, I will do the rest. మిగిలింది అంతా నేను చూసుకుంటాను. He was saved రక్షించబడ్డాడు ఆ వ్యక్తి. and he became a God servant తర్వాత దేవసేవకుడు అయ్యాడు కూడా. and he was ministering. ఇప్పుడు దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు. Shared once. Someone doing something, but how the word of God speaks changes life. ఎవరో ఏదో అది తెలియక చాలా కాకతాళంగా చేస్తారు కానీ దేవుని వాక్యము ఏ వ్యక్తిని ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటుంది. So all that what we have understood from the word of God is, అది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన సంగతి దేవుని వాక్యాన్ని బట్టి ఏంటి through అంటే all these examples, ఈ అన్ని ఉదాహరణలను బట్టి word of God is supreme above all. దేవుని వాక్యం అన్నిటికంటే కూడా ఎంతో గొప్పది. It is handy and given to us to go through it, understand and believe in it. ఇదెంతో చేతిలో పెట్టుకుని అమర్చుకునేదిగా ఉంటుంది దేవుని వాక్యం. దాన్ని చదివి దాన్ని చక్కగా ఆనందించి దాని ప్రకారం జీవించేవారిగా Every one of us మరి మనలో ప్రతి ఒక్కరూ కూడా should not neglect, దేవుని వాక్యం చదవడంలో నిర్లక్ష్యం చేయకూడదు. should not hesitate, ఎప్పుడు కూడా వెనకాడకూడదు. should not feel bad about telling anyone. ఏది ఎవరికన్నా ఏదైనా చెప్పాలంటే సిగ్గుపడకూడదు. We should not feel ashamed. అది మనం సిగ్గుపడేటువంటి అంశం కానే We కాదు. must feel proud in telling it. మరి మనం దాన్ని చెప్పడంలో ఎంతో మనం గర్వించేవారిగా ఉండాలి. See, Olympics are going in Tokyo. ఇప్పుడు చూడండి టోక్యోలో ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి. Javelin throw gold medalist జావలిన్ త్రో అనేటువంటి ఆ స్పోర్ట్స్లో and in the wrestling, అందులో మరి ఆ బంగారు పతకాన్ని సాధించినటువంటి వ్యక్తి, తర్వాత రెజ్లింగ్, బ్యాడ్మింటన్, will they bring their medal and keep it in the bags? వాళ్ళు ఎప్పుడన్నా దాన్ని తీసుకొచ్చి బ్యాగ్లో పెట్టేసి మూతేసేసి ఉంచుకుంటారా? Every screen will watch. ప్రతి తెర, ప్రతి కెమెరా దాన్ని పరిశీలిస్తుంది. Everyone will watch. ప్రతి ఒక్కరూ దాన్ని చూస్తారు. And everyone will feel proud. మరి ప్రతి ఒక్కరూ వారిని బట్టి దేశానికి తీసుకొచ్చినటువంటి ప్రతిష్టను చూసేవారిగా ఉంటారు. He may be moving in the streets earlier just simple man. మరి ఇంతకు ముందు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయకముందు సాధారణమైనటువంటి వ్యక్తిగా ఎల్లుండొచ్చు. Now today if he moves,
ఇప్పుడు బంగారు పథకం సాధించిన తర్వాత ఒకవేళ అలాగే వెళ్తే ఉంటే he కనుక will not be allowed to move further. మరి అలాగ ముందుకు వెళ్ళడానికి వాళ్ళు అనుమతించరు, ఎందుకంటే అంత అభిమానాన్ని కనపరుస్తారు. Cameraman, Ah. TV recorders, public, and many police also will be there to now separate. ప్రెస్ వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, పోలీస్ వాళ్ళు, సాధారణ జనము ఎంతో మంది గుమికూడి వారిని ఆటంకపరిచి ముందుకు సాగనివ్వరు. We know, will that gold medalist go to heaven? మనకు తెలుసు, Will that gold medal go to heaven? ఆ గోల్డ్ మెడల్ వారిని పరలోకానికి తీసుకెళ్తుందంటారా? No. లేదు. It is only accepting the word of God, you will be transformed to the heavenly kingdom. దేవుని వాక్యాన్ని అంగీకరించడం ద్వారా మాత్రమే మనం రూపాంతరం చెంది, So who is more precious? ఎవరు ఇందులో బాగా విలువైనటువంటి వారు ఎవరు We must understand. మనకు అర్థం కావాలి. If we understand that, మనం అది అర్థం చేసుకుంటే కనుక we will seek the kingdom of God first దేవుని రాజ్యాన్ని ముందు వెతుకుతాం మనం. and do what is told to us to do. ఏదైతే దేవుడు మనల్ని చేయమని ఆశించి కోరుతాడో అది మనం అప్పుడు We will not run like others, like the Gentiles who seek for these three things throughout their life. అన్ని జనుల మాదిరిగా ఈ మూడు విషయాల కోసం వేగిరపడి పరిగెత్తేవారుగా మనం ఉండకూడదు. We know if I do the work of God first, మనము మరి గ్రహించాల్సింది ఏంటంటే దేవుని యొక్క పనిని గనక మనం మొట్టమొదట చేస్తే, if I give the preeminence to my Savior, నా రక్షకుడైనటువంటి వానికి నేను ప్రథమ స్థానం నా జీవితంలో ఇచ్చినట్టయితే గనక, in my priority list, if I give him the first position, అప్పుడు ఆయనకి నేను మంచి స్థానం ఇస్తే గనక, always maintain myself in his holiness, ఆయన మరి పరిశుద్ధతలో ఎప్పుడు కూడా నన్ను కొనసాగిస్తూ ఉంటే గనక, I know all my needs will come of their own. మరి నా అవసరతలన్నీ కూడా దేవుడు తీర్చేవాడిగా ఉంటాడు. God will provide. మరి దేవుడే అన్ని సమకూర్చేవాడిగా ఉంటాడు. He will help me to wake up in the morning, sleep in the night. రాత్రి పడుకుంటానికి, ఉదయం లేవడానికి దేవుడు He సహాయపడతాడు. will be giving the strength, understanding, wisdom to do my work throughout the day. శక్తి, జ్ఞానము సమస్తాన్ని రోజువారీ నా కార్యకలాపాలని, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు I సహాయపడతాడు. know He is my health, He is my provider. ఆయనే నా ఆరోగ్యము, నాకు సమస్తమును సమకూర్చేటువంటి దేవుడు. Even if anything comes, He is there to protect me. ఏదైనా ఒకవేళ సంభవించినా కానీ నన్ను భద్రపరచడానికి ఎప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఆయన. Let the will of God be accomplished in my life. ఎప్పుడు కూడా నా జీవితంలో దేవుని చిత్తము మాత్రమే నెరవేర్చబడును. I will live for my God. దేవుని కొరకు మాత్రమే నేను జీవిస్తాను. I will proclaim my God. నా దేవుని గురించినటువంటి స్వార్థను నేను ప్రకటిస్తాను. I am a brand ambassador of the heavenly నేను kingdom. దేవుని యొక్క రాజ్యానికి ఇక్కడ ఎంతో రాయబారిగా పనిచేసేవాడిగా I ఉన్నాను. have lot to do. నాకెంతో పని నా I చేతి. must keep running. నేను ఎప్పుడు కూడా పరిగెత్తేవానిగా ఉండాలా I దేవుని must కొరకు. keep working. నేను ఎప్పుడు కూడా ఆయన కొరకు పనిచేసేవానిగా ఉండాలా. I must keep loving. నేను ఎప్పుడు కూడా ఆయన్ని ప్రేమించేవానిగా I ఉండాలి. tell all whom I find, ఎవరినైతే నేను ఎదుర్కొంటానో నా దైనందిక జీవితంలో, are you willing to get transformed? నువ్వు ఆ రీతిగా మార్పు చెందాలని ఆశిస్తున్నావా? Friend, this is the only way. స్నేహితుడా, ఇదొకటి మాత్రమే మార్గం నీకు. He is the only God. ఇదొక్క దేవుడు, ఈ దేవుడే, ఒక్క దేవుడే. He is the only Savior. ఈయన ఒక్కడే ఆయన రక్షకుడు. There is only one name అక్కడ ఒక్క నామము మాత్రమే ఉంది. through whom we can be transformed. ఎవరు ఆ నామము ద్వారా మాత్రమే మనం రూపాంతరం Through whom, in believing Him, we receive eternal life. మనం ఎవరైతే ఆయన అంగీకరించి ఆయన మార్గంలోకి వస్తున్నాం వారు మాత్రమే నిత్య జీవానికి అర్హులు. Never-ending life. ఎప్పుడు కూడా ఆయన దానికి అంతం లేదు. ఆ జీవం A life fully blessed. ఎంతో ఆశీర్వదించబడినటువంటి జీవితం. If we have that, అది ఉంటే కనుక మనకి God will be pleased through our lives. మన దేవుడు మన జీవితాన్ని బట్టి ఎంతో సంతోషించేవాడుగా ఉంటాడు. That's why He has chosen us. మన అందుకనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. We didn't choose Him. ఆయన మనం ఏర్పరచుకోలే, ఆయనే మనల్ని He ఏర్పరచుకోవాలి. chose us. ఆయన మనల్ని ఏర్పరచు, Because He believes in us. ఆయన మనల్ని నమ్మాడు. He has expectation from us. కొన్ని ఆయన మన నుండి ఆశిస్తా ఉన్నాడు. That my friend, నా స్నేహితుడు, my child, నా కుమారుడు, my creation నేను సృష్టించిన ఈ సృష్టి will do my purpose. నా ఉద్దేశాన్ని నెరవేరుస్తారు. May the Lord help us దేవుడు ఆ రీతిగా మనకు సహాయం చేయను. with all this meditation, ఈ యొక్క మరి పట్టణాలన్నిటిని బట్టి searching our souls. మరి ఆత్మలను సంపాదించటంలో, వెతకటంలో Then we examine ourselves. మనం పరీక్ష చేసుకుందాం. And according to the word of God, దేవుని వాక్యాన్ని బట్టి
take part in the table, అప్పుడు దేవుని బల్లలో పాలు పొందుదాం. ensuring ourselves. మరి మనల్ని మనము దృఢపరచుకుందాం. We need not to take any other factor. ఏది కూడా మనము పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశాలు We will search our own hearts, మన జీవితాన్ని మాత్రమే మనం పరిశీలించుకుందాం. express our desire and strong resolutions, మన యొక్క ఆశలను దేవుని కొరకు నిలబడాలనేటువంటి జీవితాన్ని దేవునికి అర్పించుకుందాం. and let us commit and do the right thing for the glory of God. దేవుని కొరకు సరైనదిగా చేయడానికి ఆయన మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందాం. For he is not willing to share his glory with anyone else. మరి ఆయన మహిమను వేరే ఎవరితో కాదు మనతోనే ఆయన పంచుకోవాలని ఆశిస్తున్నాడు. Because that glory belongs to him. ఆయన ఎందుకంటే ఆ మహిమ ఆయనకి చెందిందే. As I told you in the beginning, ఇంతకు ముందు ప్రారంభంలో నేను చెప్పినట్టుగా the place where you have your food, you have to give your bill there. మరి ఎక్కడైతే మీరు ఆహారం తీసుకుంటారో అక్కడే బిల్లు చెల్లించాలా. Similarly, అదే the విధంగా God who saved us, ఎవరైతే దేవుడు మనల్ని రక్షించాడో, the Lord who is promising and staying with us, ఎవరైతే మనలతో ఉండి వాసము మనల్ని నడిపిస్తా ఉన్నాడో, who desire to live in our hearts, ఎవరైతే మన హృదయంలో నివసించాలని ఆశిస్తా ఉన్నాడో, who made us perfect in his will, మరి ఆయన చిత్తంలో మనల్ని సంపూర్ణంగా చేశాడో, chosen us to worship him, ఆయన ఆరాధించడానికి ఏ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడో, made friendship with us that we may speak about his goodness, ఆయనతో స్నేహం ఉండి ఆయనతో చక్కగా సంభాషించాలని ఏ దేవుడైతే మనల్ని కోరాడో, that our families, ఆ రకంగా మన కుటుంబాలు, our friends, మన స్నేహితులు, our co-workers, మనతో పనిచేసే సహచరులు, and people in our society, అలాగే సమాజంలో ఉండేటువంటి they all may receive that blessing. మరి అవన్నీ కూడా దేవుని యొక్క They ఆశీర్వాదాలు may be partakers of the heavenly blessing. వాళ్ళందరూ కూడా మరి ఆయన యొక్క మరి నిత్యత్వంలో వారు భాగస్థులుగా ఉండును గాక. That they also may join in worshiping him. వాళ్ళు కూడా మనతో పాటు ఆరాధనలో ఏకీభించేవారుగా ఉండుదురుగా. God showed you the light. అది నీకు వెలుగు దేవుడు చూపించాడు. You have understood that he is the light. ఆయన వెలుగని నీకు అర్థమైంది. That same light should be seen through you to the people who are still in darkness. నీ ద్వారా ఇంకా చీకట్లో ఉండేటువంటి ప్రజలు ఆయన నీలో ఉంచినటువంటి వెలుగును బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి వారు కూడా ఆ వెలుగులోనికి రావాలి. So with all truthness in us, అలాంటి సత్యాన్ని మనలో ఉంచిన దేవుణ్ణి బట్టి let us live and work for the Lord. మనం జీవించి ఆయన కొరకు పనిచేసేవారుగా ఉందాం. If we want to be blessed, మీరు నిజంగా ఆశీర్వదించబడాలి if అంటే, you want every need to be fulfilled, మరి మీ ప్రతి అవసరత తీర్చబడాలి అంటే, there is no other way. మరి మీకు వేరే మార్గం లేదు. This is the only way. ఇదొక్కటే మార్గము. May God bless this word. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. దయచేసి మోకరించండి.